దేశం అభివృద్ధి చెందే సమయంలో యువత డ్రగ్స్ కి బానిసలవుతున్నారని, వారిని బానిసలు కాకుండా ఏబీవీపీ బాధ్యతలు తీసుకోవాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. ఒంగోలులో జరిగిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత ఆధునికతను అధ్యయనం చేసి అందిపుచ్చుకోవాలన్నారు. దేశం అభివృద్ధి చెందాలి అంటే క్రూడ్ ఆయిల్ వాడకం తగ్గాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశం కొత్త పుంతలు తొక్కుతూ సోలార్ విద్యుత్ ని అభివృద్ధి చేయడం వల్ల విద్యుత్ ధరలు తగ్గుతున్నాయి. దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన వికసిత్ భారత్ లో యువత భాగస్వామి కావాలన్నారు. ఏ దేశానికి తీసిపోని విధంగా ఇవాళ భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయంటే దానికి డిమానిటైజేషన్ కూడా ఒక కారణం. కోవిడ్ లాంటి పరిస్థితులు దేశ ప్రజల అవసరాల కోసం టెక్నాలజీని ఉపయోగించి ఇంటికే సరుకులను అందజేసే స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్లు వచ్చాయంటే అది కోవిడ్ కల్పించినటువంటి అవకాశం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలామంది నిరాశావాహంగా మాట్లాడారు. భారతదేశంలో గ్రామాల్లో కరెంట్ ఎక్కడుంది, కంప్యూటర్లు ఎక్కడున్నాయి, కంప్యూటర్లని ఆపరేట్ చేసే సామర్థ్యం ఎంతమందికి ఉంది, స్మార్ట్ ఫోన్లు ఎవరికి తెలుసు, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తారు భారతదేశంలో అని. నా అనుభవం చదువుకున్న వాళ్ళకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే ఈ టెక్నాలజీని చాలా తొందరగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఫోన్పే పేరుతోనో, గూగుల్ పే పేరుతోనో, లేకపోతే ఇంకో దాని పేరుతోనో ఏ రోజు